మొదలు పెట్టేశాను. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం వెతుక్కున్నాను. సెట్ అయ్యే శారీస్ తీసుకున్నా, జ్యువెలరీ తీసుకున్నా. రైట్ ఇంకా అసలు ఎలా చుట్టారు ఏంటి అనేది మైండ్లోకి తెచ్చుకున్నాను. ఎమ్మటే ట్రై చేశాను, అస్సలు ఆలస్యం లేదు. సో గాయ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చేసాం పిల్ల. ఎలా ఉన్నారు అందరూ? మీకు అందరికీ తెలుసు నేను శారీస్ ఎలా కట్టుకుంటాను. అండ్ నాకు శారీ డ్రేపింగ్స్ అంటే అసలు మహా పిచ్చి. ఏ ఇండియన్ ట్రెడిషనల్ డ్రేప్స్ అయితే అసలు ఏది వదలలేదు, అన్నీ నేర్చుకున్నాను యూట్యూబ్లో చూసే. అండ్ ఇప్పుడు త్రివేణ్ గారు లేటెస్ట్గా ఎంత నాకు తెలిసి 2-3 రోజులు కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి. నేనైతే పోస్ట్ చూశాను, ఇన్స్టాగ్రామ్లో శారీ పెట్టారు స్నేహ గారికి కట్టి. ఇక్కడ నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి. స్నేహ గారికి కట్టి అలా రీల్ అప్లోడ్ చేశారు. నేను అది చూశాను, అంతే నా మనసు లాగేసింది. ఎమ్మటే ట్రై చేశాను నా దగ్గర ఉన్న శారీస్ని మ్యాచ్ చేసుకుంటూ. సో నేను అందుకే ఈ లుక్లో ఉన్నాను. ఇప్పుడు మీకు ఫుల్ కనబడాలంటే పక్కన చూడాల్సిందే. సో ఈ శారీ రేపుకి 2 శారీస్ కావాలి. వాళ్ళు ఏంటి డబుల్ శారీ 2.0 అంట. ఇట్లాగే ఇంతకుముందు స్నేహ గారికి 2 శారీస్ యూజ్ చేస్తూ ఒక శారీ డ్రేప్ని ట్రై చేశారు సార్. సో ఆ డ్రేపుడు కూడా నేను షార్ట్స్లో నేను ట్రై చేశాను అని చెప్పి పెట్టాను. బట్ అప్పుడు శారీ డ్రేపింగ్ పెట్టలేదు. అప్పుడు కూడా నేనే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు నేనే ఫస్ట్ రీక్రియేట్ చేయడం. సార్ క్రియేట్ చేశారు, నేను దాన్ని రీక్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం, నా డ్రీమ్ ఏంటి అంటే సార్ దగ్గర ఒకసారి ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి ప్రొఫెషనల్గా. చూద్దాం నా డ్రీమ్ ఎప్పుడు నెరవేరుద్దాం. మా వాళ్ళు ఒప్పుకునేది ఎప్పుడో, నేను పోయేది ఎప్పుడో. సరే, ఇప్పుడు ఈ శారీ డ్రేపింగ్ కోసం అయితే 2 శారీస్ కావాలి అండ్ మ్యాచింగ్ జ్యువెలరీ పేర్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీకు అకేషన్స్ ఏవైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే, పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం మీకు కుదిరితే పర్సనల్గా ట్రై చేయండి శారీని ఎలా కట్టుకోవాలి అనేది. నేను నా ఐడియాకి అంటే నేను ఆ శారీ డ్రేప్ని, వాళ్ళు శారీ డ్రేపింగ్ చూపించలేదు, డ్రేప్ చేసిన తర్వాత మేడంని చూపించారు, స్నేహ మేడంని, అదే హీరోయిన్ స్నేహ గారు. నేను దాన్ని చూసి ఎగ్జాక్ట్గా మేబీ ఇట్లా కట్టు ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను. నా ఐడియాకి వచ్చినట్టుగా నేను చూపిస్తున్నాను. అండ్ లుక్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సేమ్ అలాగే. సో 2 శారీస్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే, ఎలా ఉంది అనేది మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. నాకు మీ ఇంప్రెషన్ ఎట్లా ఉంది అనేది తెలియాల్సిందే. ఓకేనా? కామెంట్ చేయడం మర్చిపోకండి. సో శారీస్కి అయితే ఫస్ట్ మనం 2 శారీస్ తీసుకున్నాం కదా. బాటంలో ఏదైతే శారీ కట్టుకోవాలి అనుకుంటున్నామో దాన్ని తీసుకుంటున్నాము. సో దానికంటే ముందు పైకి వచ్చే శారీస్ని పిన్స్ పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలని చెప్తా. సో ఇది ఫస్ట్ మనం కట్జింగ్ ఉంటుంది కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాము. ఎలా అయితే స్టార్ట్ చేస్తామో అక్కడి నుంచే మొత్తం ఫ్లోర్ టచ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ మీరు ఒకవేళ ఎక్కడికన్నా ఫంక్షన్కి అట్లా వెళ్ళే పని అయితే మాత్రం చెప్పులు వేసుకొని తర్వాత కట్టుకోండి. ఎందుకంటే హైట్గా కనిపిస్తారనమాట అలా చేయడం వల్ల. ఫ్లోర్ టచ్ అయ్యేలాగా ఖచ్చితంగా ఉండాలి. అండ్ చుట్టూరు ఒక 1 రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న శారీ అంతటిని కూడా కుచ్చులు పెట్టుకోవాలి, మొత్తం పెట్టాలి. ఎలా పెట్టాలనేది చెప్తాను. సో మనకి శారీ కుచ్చు అనేది స్ట్రైట్గా రావాలి కాబట్టి సో శారీని స్ట్రైట్గా పట్టుకోండి. అండ్ శారీ మొత్తాన్ని కూడా కుచ్చులు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ అన్నీ చాలా కుచ్చులు వస్తాయి. కాబట్టి ఒక జాన అంటే చెయ్యి ఇలా పట్టుకున్నప్పుడు ఒక జాన అంటే తెలుసు కదా, జానంత కుచ్చు వచ్చేలాగా పట్టుకోండి. అప్పుడు మనకి ఎక్కువ కుచ్చులు వచ్చినా సరే పొట్ట దగ్గర ఎత్తుగా లేకుండా కనిపించింది. అండ్ కుచ్చులు కూడా లోపలికి పోతూ ఉంటాయి కదా. సో మనం ఒకవేళ ఐరన్ చేపించకపోయినా సరే నీట్గా కింద వరకు కుచ్చు అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇది నాకు తెలిసిన టిప్స్. అండ్ శారీకి మనకి పవిట కూడా ఉంటుంది కదా. సో మనం తీసుకున్న శారీకి వచ్చే పవిటని బట్టి పవిట దగ్గరకు వచ్చేదాకా కూడా మనం ఈక్వల్గా కుచ్చులు పెట్టుకుంటూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పవిట, ఆ పవిట బార్డర్ కలర్ మారిద్ది, అంచు మారిద్ది కాబట్టి సో దాన్ని ఎంతైతే ముందో దాని లోపలికి పట్టుకోవాలి. అది కనబడకూడదు కదా బయటికి. సో పట్టేసుకొని మిగతా శారీ అంతటిని కుచ్చులు వస్తే కుచ్చులు పెట్టుకోండి. కుచ్చులు రాకపోతే కనుక ఆ ఎండ్ అనేది లోపలికి ఉండాలి, బయటకు ఉండకూడదు. ఓకే, సో ఇలా నేను లోపలికి పెట్టేశాను. అండ్ కుచ్చులు అన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా కింద వరకు ఈక్వల్గా అండ్ కుచ్చులు కూడా కనబడే మంచిగా ఎలివేట్ అయ్యేలాగా ఇట్లా ఇదిలిస్తే నీట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ మీరు ముందే ఐరన్ చేసుకోకపోయినా మీ దగ్గర హెయిర్ స్ట్రైట్నర్ ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు తర్వాత వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని. సో ఇప్పుడు ఇక్కడ మనం నడుము దగ్గర టక్ చేసేటప్పుడు ఎలా అంటే
సో కుచ్చులన్నీ కూడా పక్క పక్కన రావాలి. ఎంత గ్యాప్‌లో అంటే హాఫ్ ఇంచ్ పక్కన కుచ్చులనేవి పక్కగా పట్టుకోవాలి. అప్పుడు మనకి కుచ్చులనేవి ఎన్ని కుచ్చులొచ్చాయో మొత్తం కూడా నీట్‌గా కనిపిస్తాయి. అండ్ చూడడానికి కూడా కింద లెహెంగా ఉందేమో అన్నట్టుగా ఉండిద్దనమాట. అండ్ దీన్ని టక్ చేసేటప్పుడు కరెక్ట్‌గా మనకి బొడ్డుకి అవే పక్కకున్న కుచ్చులన్నిటిని కూడా కొంచెం ఒక బెత్త అంటే ఒక 4 ఇంచెస్ వెడల్పులో ఉండేలాగా పట్టుకొని దాన్ని కరెక్ట్‌గా మనకి మధ్యలో అంటే బొడ్డు దగ్గరకి పెట్టేసుకోవాలి. అలా టక్ చేసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ కూర్చుంటుంది కదా! దాన్ని ఎక్స్ట్రాగా ఉండే ఏదైతే ఉంటుందో దాన్ని నీట్‌గా పట్టుకోవాలి కాబట్టి సో, ఇట్లా తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా కుచ్చునైతే నీట్‌గా పట్టుకోవాలి. అప్పుడు ఫస్ట్ కుచ్చు కూడా మనకి స్ట్రెయిట్‌గా వచ్చేసిద్ది. ఇది ఇలా ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకి వెనకాల కుచ్చులనేవి పడకూడదు. నీట్‌గా ఫినిషింగ్ రావాలి కాబట్టి. అండ్ ఖచ్చితంగా ఫ్లోర్ టచ్ అయ్యేలాగా చూసుకోండి శారీని. కొంతమంది పైకి పట్టేస్తా ఉంటారు. దీని మీద మనం పైన ఇంకో శారీ కట్టినప్పుడు కుచ్చులు బాగా ఎలివేట్ అవుతాయి. సో, చూసారా ఇలా కుచ్చులు అయిపోయింది కదా! ఇప్పుడు మనం రెండో శారీని పైన కట్టుకునేటప్పుడు ఎలాగా అంటే ఇప్పుడు ఇంతవరకు కట్టుకున్న తరువాత మీరు ఆ శారీని తీసుకొని స్టార్ట్ చేయమాకండి. ఫస్ట్ శారీ కూడా కట్టుకోక ముందే పైకొచ్చే శారీ పవిట దగ్గరకొచ్చే శారీని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది పెద్ద కష్టమైన పని కాదు. అండ్ ఐరన్ కూడా అవసరం లేదు. పవిట దగ్గర మాత్రం ఐరన్ చేపించుకోండి చాలు. మిగతా కుచ్చులన్నిటికి అవసరం లేదు. ఇక్కడ మనం కిందకేం కుచ్చులు పెట్టట్లేదు కదా! సో, మీరు పవిటికి ఎన్ని కుచ్చులైతే కావాలి అనుకుంటున్నారో అన్ని కుచ్చులు పెట్టుకొని నేనైతే ఒక 6 పెట్టాను. ఎందుకంటే స్నేహ గారు కూడా కొంచెం పెద్దవిగానే పెట్టారనమాట. సో, అందుకని చెప్పేసి సో, నేను 6 కుచ్చులు పట్టుకున్నాను. ఆ 6 కుచ్చుల్ని శారీ ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అదే 6 కుచ్చులు మెయింటైన్ చేసుకుంటా ఆ కుచ్చులు పక్కకు పోకుండా సెక్యూర్‌గా ఒక పిన్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. శారీ రేపింగ్ వాళ్ళు పిన్స్ ఎలా పెడతారు అన్ని కుచ్చులు సమానంగా పెట్టేసి. అండ్ ఇవి ఇక్కడ పక్కన ఏం రావాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకదాని మీద ఒకటి ఉండేలాగా చూసుకొని పిన్స్ అనేవి పెట్టేసుకోండి. అండ్ ఇంకో విషయం ఒకవేళ ఐరన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్రంట్ సైడ్‌కి మనకి వెనకాలకి తిరిగిద్ది కదా! అక్కడి వరకు చేసుకోండి తప్ప మిగతా శారీ అంతా అవసరం లేదు. ఓకే. అండ్ ఇలా నేను శారీ మొత్తానికి కూడా అక్కడక్కడ పిన్స్ పెడితే నాకు 8 పిన్నులేమో పట్టినాయి. అంటే చెయ్యి నాకు ఎంతవరకు పట్టుకోవడానికి కుదురుతుందో అంతవరకు కూడా పిన్స్ పెట్టానన్నమాట. నార్మల్‌గా పిన్స్ పెట్టకుండా ట్రై చేయాలంటే కష్టం. ఎందుకు అనేది కట్టేటప్పుడు ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను. సో, మనం ఇది మాత్రం శారీ కట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో, ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అన్ని పిన్స్‌ని అదే 6 కుచ్చులు మెయింటైన్ చేసుకుంటూ పెట్టేశాను. ఓకే. ఇప్పుడు మనం ఇది ముందే అన్నీ పిన్ చేసుకొని సెక్యూర్ చేసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫస్ట్ శారీ కట్టుకున్న తరువాత ఇది ఇప్పుడు పవిటకి వేసుకోవాల్సిన సైడ్ పవిటకి వేసుకొని ఇది మనకి ఈక్వల్ పోర్షన్స్‌లో రావాలన్నమాట. అటు హ్యాండ్‌కి ఇటు హ్యాండ్‌కి తోకలు. సో, పవిటకి వేసుకున్న దగ్గర ఏంటంటే ఇది వెనక్కి తీసుకొని ఇలా ముందుకొచ్చినప్పుడు ఇటు పక్క పవిట సో, ఇట్లా కొంచెం హ్యాండ్ మీద పట్టుకున్నప్పుడు ఆ పవిట అనేది కింద ఫ్లోర్‌కి టచ్ అయ్యేంత వరకు ఎంతవరకైతే మీకు షోల్డర్ దగ్గరికి వస్తుందో అంతవరకు చూసుకొని మనం ఆల్రెడీ కుచ్చులు పెట్టుకున్నాం కదా! దాన్ని కొంచెం నీట్‌గా అనుకొని షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ మీరు ఫ్రంట్‌లో ఉన్న కుచ్చులన్నిటిని కూడా నీట్‌గా ఇట్లా సర్దుకోవాలి. అండ్ దీన్ని వెనక నుంచి ముందు వైపుకు తీసుకోవాలి. అండ్ మనం ఆల్రెడీ పవిటకి పెట్టేసాం కదా! పవిటకి వెనకాల ఉన్న ఈ శారీ అయితే ఇంక మనకు అవసరం లేదు. అక్కడ పెట్టేసిన పిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంచండి, తీయొద్దు. అండ్ ఇప్పుడు కమింగ్ టు దిస్ పార్ట్ ఇక్కడే టఫెస్ట్ పార్ట్. సో, ఇది మనకి ఇక్కడ కుచ్చులు రావడం అనేది స్ట్రైట్‌గా ఉండదు. కొంచెం క్రాస్ వస్తుంది. ఇక్కడ కుచ్చులు పెట్టుకోవడమే కొంచెం టఫ్ కూడా. సో, ఇక్కడ ఏంటంటే ఒక 2 పిన్నులు స్ట్రైట్‌గా పెట్టేసాం కదా! అవి ఒక 2 పిన్స్ తీసేసేయండి ఫస్ట్‌లోనే. ఏవైతే ఉంటాయో అక్కడ 2 పిన్స్ తీసేస్తే మనకి శారీ విడిగా అయ్యిద్ది. సో, మనకి ఇట్లా కనపడాలి. స్నేహ గారి పక్కన ఫోటో పెట్టాను చూడండి. ఇలా కనపడాలి. ఇక్కడ ఏంటంటే మేడము కొంచెం ఒకవైపు అంటే పవిట వేసిన దగ్గర
మనమేంటంటే లైక్ చెస్ట్ పార్ట్ కొంచెం పక్కకు కనబడ్డా మనకి కొంచెం ఇదిగా ఉంటది గదా! సో, మేడం కొంచెం కిందకి పెట్టారు గదా! నేను అలా పెట్టలేదు. సో, అలా మీరు కవర్‌గా చూసుకొని శారీ అంతటిని పట్టుకొని దాని తర్వాత ఇక్కడ మీరు పిన్ పెట్టుకోవాలనమాట. సో, పిన్ పెట్టుకోవాల్సిన దగ్గరేంటంటే మనకి అదే 6 కుచ్చులు రావాలి. కానీ క్రాస్‌గా వస్తాయి. స్ట్రెయిట్‌గా రావు. సో, అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ మనం కుచ్చుల్ని కొంచెం ఎక్కడికైతే పిన్ పెట్టుకోవాలి అనుకుంటున్నామో శారీ అంతటిని పైనుంచి కిందకి కొంచెం క్రాస్‌గా నేను శారీని చూడండి. క్రాస్‌గానే అండి. స్ట్రెయిట్‌గా కాదు. కొంచెం క్రాస్‌గా మీకు ఎక్కడికైతే కుచ్చు పట్టుకోవాలనిపిస్తుందో అక్కడికి పట్టేసుకోండి. కాకపోతే మనం నేనైతే 6 కుచ్చులు పైన పెట్టాను కాబట్టి 6 కుచ్చులు వచ్చేలాగా పట్టుకున్నాను. అండ్ ఈ 6 కుచ్చుల్ని నేను ఇలా పట్టుకున్నప్పుడు నీట్‌గా సర్దుకోవాలి. సైడున మనకి నీట్‌గా వచ్చేలాగా. అండ్ పట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి చాలా క్రాస్ వస్తది. సో, నడుము దగ్గర వచ్చిన అంటే కింద బిగ్ బార్డర్ దగ్గరేమో కొంచెం ఎక్కువ క్రాస్ వస్తుంది. అండ్ పైన స్మాల్ బార్డర్‌కేమో తక్కువ వస్తుందనమాట. అంటే ఇట్లా ఎక్కువ కనబడిద్దనమాట. ఈ క్రాస్‌ని లోపలికి ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది చెప్తా. బట్ ఇక్కడ మనకి ఇటుపక్క మనకి లెఫ్ట్ సైడ్‌లో కుచ్చులు నీట్‌గా అక్కడ కనబడాలి కాబట్టి దాన్ని నీట్‌గా 6 కుచ్చుల్ని తీసుకోండి. అండ్ క్రాస్‌గా ఏం లేకుండా ఒకవేళ మనం ఇక్కడ పిన్ పెట్టుకోవాలి అనుకున్న దగ్గర పట్టేసినట్టుగా కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. అది మీరే మెయింటైన్ చేసుకోవాలి తప్ప నేను ఎలా పెట్టుకోవాలో చెప్పగలను గానీ మీరు ఎలా మెయింటైన్ చేయాలి అంటే అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉండిద్ది. ఓకే. అందుకే క్రాస్‌గా తీసుకోండి కుచ్చులు అన్నది. అండ్ అన్ని కుచ్చుల్ని పట్టుకున్న తర్వాత నీట్‌గా ఇటువైపున కనబడని దగ్గర పూర్తిగా పవిటికి లోపల ఉండేటట్టుగా పైన వచ్చే పవిటిని పక్కకు పట్టేసుకొని లోపల శారీకి ఈ కుచ్చులకి కలిపేసి పిన్ పెట్టేయాలి. పిన్ పెడితేనే మనకు అక్కడ సెక్యూర్‌గా ఉంటది. వన్స్ పిన్ పెట్టిన తర్వాత వీటిని కొంచెం పక్కన పెట్టేసి మనం ఆ శారీని దగ్గరకి చూసుకొని క్రాస్ ఎక్కువ ఉందా లేదా అనేది చూసుకోండి. అండ్ మిగతా ఎక్సెస్ పార్ట్ ఉంది కదా! ఇప్పుడు నేను పట్టుకున్నది దాని దగ్గర మాత్రం ఇప్పుడు ఫస్ట్ నుంచి వచ్చిన కుచ్చులు ఉన్నాయి కదా! ఆల్రెడీ పిన్ పెట్టేసాం కదా! ఆ పిన్ ప్రకారం కుచ్చుల్ని నీట్‌గా సక్కంగా చూసుకొని ఇక్కడ ఇంకొక పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు నేను కుచ్చులన్నిటిని చక్కగా పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. పట్టుకున్న తర్వాత నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్న కుచ్చుల వల్ల మనకి ఎక్స్ట్రా కొంచెం క్రాస్ అయితే ఉందన్నమాట. ఈ స్ట్రైట్ పాయింట్స్ అన్నీ పట్టుకున్నాక కొంచెం క్రాస్ ఎక్స్ట్రా ఉంటదన్నమాట శారీ. సో, దాన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కొంచెం నీట్‌గా తీసుకొని అక్కడ సెక్యూర్‌గా ఇంకొక పిన్ పెట్టేసుకోవాలి. ఆ క్రాస్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని పిచ్చి పిచ్చిగా కాకుండా కొంచెం నీట్‌గా పెట్టుకుంటే లావుగా కనిపించకుండా ఉంటాం. సో, ఇక్కడ క్రాస్ తీసినా కూడా ఇటువైపు మిగిలిన శారీ అంతటిని స్ట్రైట్‌గా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా చూసుకొని అక్కడ పిన్ పెట్టేసానన్నమాట. అండ్ ఇలా పిన్ పెట్టిన దాన్ని మనం పవిటికి వేసుకున్నాం కదా! దాని లోపల నుంచి జాకెట్ లోపల నుంచి ఇట్లాగా చూపించినట్టుగా పైకి తీసుకోవాలి. ఓకే. నాకైతే ఇలాగే తీశారు అని అనిపించింది. సో, ఇట్లానే తీశాను. తీసినప్పుడు అండ్ ఇప్పుడు ఇక్కడ కొంచెం డిస్టర్బ్ అయ్యిద్ది శారీ ఇట్లా మనం లోపల నుంచి తీసినప్పుడు. పిన్స్ పెట్టుకున్నది ఏది డిస్టర్బ్ అవ్వదు. బట్ ఇక్కడ మనం కొంచెం సర్దుకోవాల్సి వస్తదనమాట. ఆల్రెడీ ఇదంతా పెట్టుకున్నా సరే అండ్ ఇప్పుడు లెఫ్ట్‌లో హిప్ దగ్గర ఉన్న కుచ్చులన్నింటినీ కొంచెం పైకి సర్దుకొని అండ్ పవిటికి మనకి రైట్ సైడ్ ఉన్న కుచ్చుల్ని కూడా ఈక్వల్‌గా నీట్‌గా ఉండేటట్టుగా సర్దుకోవాలి. అండ్ ఒకవేళ పట్టేసినట్టుగా మీరు గనక ట్రై చేసినప్పుడు పట్టేసినట్టుగా అనిపిస్తే అండ్ మీరు హిప్ దగ్గర కుచ్చులన్నింటినీ క్రాస్‌గా తీసుకొని కుచ్చులు పెట్టుకున్నారు కదా! ఆ కుచ్చుల దగ్గర ఉన్న పిన్‌ని తీసి మళ్ళీ క్రాస్‌గా పట్టుకోండి. అది తీసి మళ్ళీ పట్టుకుంటే గనక క్రాస్‌గా పెట్టుకుంటే సరిపోయిద్ది. అండ్ ఇక్కడ మనకి లావుగా లేకుండా సర్దుకోవాలి మొత్తం కూడా. అండ్ ఇక్కడ వెనక్కి తీసుకున్న ఏదైతే ఉందో దాని దగ్గర వెనకాల కుచ్చులు కూడా చూడండి. మనం 6 మెయింటైన్ చేసుకుంటా వచ్చాం కాబట్టి మనం సర్దుకోకుండానే నీట్‌గా 6 కుచ్చులు వాటర్ ఫాల్ లాగా పడిపోతాయన్నమాట. కొంచెం నీట్‌గా అనుకుంటే సరిపోయిద్ది. అండ్ లోపల నుంచి తీసింది ఏదైతే ఉందో దానిది బార్డర్ పైకి బాగా నీట్‌గా కనపడేలాగా చూసుకొని దాన్ని డిస్టర్బ్ చేయకుండా అట్లాగే వెనక నుంచి వచ్చి రైట్ సైడ్ మీద హ్యాండ్ మీదకి పెట్టుకోవాలి. అండ్ పవిటికి వేసుకున్నదేమో లెఫ్ట్ హ్యాండ్‌కి రైట్ హ్యాండ్‌కి 2 అటు ఇటు వచ్చేస్తాయి.
సో శారీ డ్రైపింగ్ అయితే ఇది. ఇప్పుడు దీని తర్వాత మనం కొంచెం పవిటిని అడ్జస్ట్ చేసుకొని హిప్ దగ్గర హిప్ చైన్ పెట్టేసుకుంటే సెట్, ఇంకేం అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకి లావుగా కూడా అనిపించలేదు. నేను ఇది మీకు వీడియోలో చూపించింది ఏంటంటే సెట్ చేసుకోకుండా పెట్టేశాను. తర్వాత నేను షార్ట్కి చూపించేటప్పటికి ఏంటంటే మొత్తం నీట్గా పెట్టేసా. సో ఎక్కడ హెచ్చు తగ్గులు లావులు లేకుండా చూసుకొని డ్రేపింగ్ అయితే చేసుకోండి. నేను ప్రాసెస్ చూపించాను అండ్ మీకు కన్వీనియంట్గా ఉండేలాగా డ్రేప్ చేసుకోవాల్సింది మీరే. ఓకే, ఇదే డ్రేపింగ్ అయితే. సో బాగా అర్థమైందా లేదా అనేది మాత్రం చెప్పండి. అండ్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, చాలామందికి రికమెండ్ అయ్యిద్ది. ఓకేనా, బాయ్.